అంటే మనం పలికినవి, మనం తలంచినవి, మనం ఇచ్చయించినవి మనకు దక్కకుండా చేసేది అనుమానమే. మనల్ని శక్తిహీనులను చేసేది, దేవుని శక్తి మన మీదకి రాకుండా చేసేది అనుమానమే. ఆ అనుమానం అనే దాన్ని గొడ్డలు తీసుకొని నరికాడబెట్టాడు దావీదు. సౌలేమో బలవంతుడే కానీ ఆ అనుమానం దెబ్బకి ఆడ కూసున్నాడు. అదే సౌలు యుద్ధరంగంలో పోతే దేవుడు తన బలం ఇయ్యడా? దావీదు నుండి వచ్చిన గెలుపు సౌలు నుండి ఇప్పించడా? కానీ సౌలుకు అనుమానం. దావీదుకేమో అనుమానం లేదు, సందేహం లేదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను యుద్ధభూమికి వెళ్తే దేవుడే నాకు గెలిపిస్తాడు. సందేహించినోడు బతుకు సందేహించినట్టే తగలబడింది. విశ్వసించి పొందుకున్నవాడు వీరుడయ్యాడు. విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం, సందేహమేగా. ఎంత డేంజరో చూడండి. నీకు బలం చాలదు, నీకు జ్ఞానం చాలదు, నీకు శక్తి చాలదు, నీ వల్ల కాదు, నీవు చేయలేవు అని ఏ స్వరం వినబడినా గుర్తుపెట్టుకో. నేను చేస్తానని చెప్పానా? నేను సాధిస్తానని చెప్పానా? నా వల్ల ఇది అయిద్దని చెప్పానా? ఇవన్నీ నా వల్ల కాదు, నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను నేను. నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా. నా దేవుడు జ్ఞానవంతుడు, నా దేవుడు శక్తివంతుడు. ఆయన నన్ను గెలిపించగలవాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరచుకోవాలి. వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాడి తెచ్చే అనుమానాలు, సందేహాలను తుత్తునియలు చేయాలి. ఏమైనా అర్థమైందని చెప్పింది. మూడవది అపరాధ భావం అన్నాను. ఈ అపరాధ భావం ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా. అవసరం అన్నావు, ప్రమాదం అన్నావు. అపరాధ భావం అవసరమా అంటే కొంతమందికి అపరాధ భావమే ఉండదు. ఎంత పెద్ద తప్పు చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా బతికేస్తారు. అంటే వాళ్ళ మనస్సాక్షి అసలు పనిచేయట్లా. అట్లా వాడే గెలుస్తాడు సైతాన్. కొంతమందికి మనస్సాక్షి పనిచేసిద్ది కానీ అతిగా పనిచేసిద్ది, అట్ట కూడా సైతానే గెలుస్తాడు. వాడు ముందే చెప్పా, తంత్రగొట్టాడు. నీకు అసలు అపరాధ భావమే లేకపోయినా వాడే గెలుస్తాడు. అపరాధ భావం ఉండి అతి అయినా కూడా వాడే గెలుస్తాడు. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ అలాగూ చేయుట కలగట్లేదయ్యా. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట తేడా పడుతున్నాను, ఎంత భద్రంగా ఉన్నా ఎక్కడో చోట వీక్ అవుతున్నాను దేవా. అయ్యో దేవా, నేను బలహీనురాలనని చాలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు, దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. మొదటి మాటను బట్టి కొంతమంది చావగోరుతారు, రెండవ మాటను బట్టి కూడా కొంతమంది చావగోరుతారు. అనుమానం ద్వారా కూడా కొంతమంది చేస్తారండి. అనుమానం ద్వారా కూడా కొంతమంది, సందేహం ద్వారా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. నాకు ఈ జబ్బు వచ్చింది, తగ్గిద్దో లేదో, తగ్గనట్టే ఉంది, ఇది తగ్గనట్టే ఉంది, నేను బాగుపడినట్టే ఉంది, నేను మొత్తానికి ఏదో పోయేటట్టే ఉంది, నాకేదో సావు మూడినట్టే ఉంది, నాకేందో అయ్యేటట్టే ఉంది, గుట్టుకుని చేస్తారు. అయా వినండి, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు, కుర్రోళ్ళు అందరూ వినండి. నీ వల్ల కాదు, వైద్యుడి వల్ల కాదు, కానీ యేసయ్య వల్ల అవుతుంది. నీ వల్ల కాదు, వైద్యుడి వల్ల కాదు, యేసయ్య వల్ల అవుతుంది. ఆయన అవసరమైతే నీ కాలానికి ముందే నిన్ను గాజేయగలడు. అవసరమైతే ఇంకొక 40 ఏళ్ళు నీ లైఫ్లో పొడిగించనుగలడు, 15 ఏళ్ళు పొడిగించనుగలడు. హిజ్కియా నా పని అయిపోయింది అనుకున్నాడు. దేవుణ్ణి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఇంకా బతకాలని ఉంది అన్నాడు. బతకాలా? సరిపో, ఇంకో 2 ఏళ్ళు బతుకుపో అనలా, ఏకంగా 15 ఏళ్ళు బతుకుపో అన్నాడు. సరే నువ్వు పొడిచేది ఏదో పొడు, 15 ఏళ్ళు ఇస్తున్నా పో అన్నాడు. ఏందండి 15 ఏళ్ళు అంటే మామూలు విషయమా? అయిపోయింది అన్నోడికి 15 ఏళ్ళు పొడిగిచ్చాడు సోదరా. నరుని ఆయుష్కాలం ఉంటే 10 ఏళ్ళు, అధిక బలం ఉన్న 80 ఏళ్ళు అని 80 ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోషేకి 80 ఏళ్ళకు వచ్చి దర్శించి ఇంకో 40 ఏళ్ల జీవిత కాలాన్ని పొడిగించి 80తోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో 40 కలిపి 120 అనిపించాడు.
కొంతమందికి అనుమానం, నా పరిస్థితులు మారవు, నా దరిద్రం పోదు, నా అప్పులు తీరవు, నా జీవితం మారదు, నా బతుకు ఇంతే ఇంతే, దేవుడు కూడా కనికరం లేదు, దేవుడు కూడా వదిలేశాడు, దేవుడు నన్ను కరుణించడు, దేవుడు కూడా నేను నచ్చలేదు, నేను ఎవరికి ఇష్టం లేదు, మనుషులకి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు, నా పరిస్థితులు మారవు అనుమానం సందేహంతో చచ్చిపోతారు. మారో అంటే అదే నమ్మారు. ఎందుకు నమ్మాలి? నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది. నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది. నీ భూమి మీద దేవుడు ఊహించినంత వరకు నీకు నిరీక్షణ ఉంది. ఏ ఘడియలోనైనా నీ పరిస్థితులు మారవచ్చు, దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు. నువ్వు అదెందుకు నమ్మవు? ఏదైనా విశ్వాసమేగా. మారదు నేను పోతా, నాకు తగ్గదు, ఇదేరో, ఈ బతికింతే, ఇది మారదు అని ఆయన అనుకోవటం విశ్వాసమే. మారిద్ది, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, బాగుపడతాను, విడుదల పొందుతాను, నా బాధలు తీరతాయి, నా అప్పులు తీరతాయి, దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది కూడా విశ్వాసమే. నీ దరిద్రం కాకపోతే నువ్వు అలా అనుకునేదేదో ఇలా అనుకో. ఏమయ్యా, అవునా కాదా? ఏదైనా అనుకోవటమేగా. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? సైతానుగాడి ఆలోచన. నువ్వు వాడికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? నేను ఎందుకు ఇంతసేటు కొట్టుకొని చెప్తున్నాను తెలుసా? ఇన్ని మాటలు వింటా కూడా చేస్తున్నారు, అందుకని చెబుతున్నా. ఇంతసేటు గొంతు దించుకొని మొత్తుకొని ఇంత ధైర్యం చెప్పి ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఎక్కడో చోట ఏదో ఒక వార్త వస్తానే ఉంది, సచ్చారని. కడుపులో మండిపోతుంది, వాళ్ళని మళ్ళీ బతికించి 4 బాధాలు అనిపిస్తుంది. నేనేం చెప్పాను, ఎందుకు ఇట్లా చేశామని. అందుకు శాలేమన్న ఎందుకు ఇట్లా చెప్తాడు, ఈ విషయాలు ఎందుకు చెప్తాడంటే మైండ్ పోయి కాదు, లేకపోతే వేరే సబ్జెక్ట్ లేక కాదు. ఇప్పుడు హృదయాల పరిస్థితి ఎలా ఉందో దేవుని ఆత్మకు తెలుసు కనుక ఆయన మాట్లాడతాడు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వశానికి అప్పగించుకొని మాట్లాడతా. లేకపోతే ఏదో సబ్జెక్ట్ చెప్పుకొని మమ అనిపించుకొని పోవచ్చు, అబ్బాయి పండితుడు అనిపించుకొని. నా పాండిత్యం ఉడుకు కావాలి, చచ్చేవాడు బతకాలి, అది కావాల్సింది. నా పాండిత్యాలు కాదు, పరిశుద్ధాత్మ స్వరం ప్రజలకు అందాలి. స్తోత్రం చెప్పండి బిడ్డలారా. నా మాటలు తీవ్రంగా తీసుకుంటున్నారా, వదిలేస్తున్నారా? తీసుకుంటే ఇప్పుడు ఇకిలిత్త కూర్చున్న నువ్వు పోయి ఇంక 4 రోజుల్లో ఏదో అవ్వచ్చు. ఈ మాటలన్నీ పోగొట్టుకున్నావంటే ఇంకో 10 రోజుల్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు, చేయగలిగింది ఏం లేదు. అందుకే కూర్చున్నప్పుడు మైండ్ని ఎక్కడో సంచారం బాగోనీయకుండా ఏం చెప్తున్నాడో దేవుడిని అడిగాను, ప్రార్థన చేశాను, నా తండ్రి నాతో ఏం మాట్లాడుతున్నాడని మనసు పెట్టి తీసుకోవాలి, హృదయంలోకి తీసుకోవాలి. నువ్వు నెగిటివ్గా ఎందుకు అనుకుంటున్నావు? పాజిటివ్గా అనుకో. ఏదైనా అనుకోవటమేగా. నా అప్పులు తీరవు, నా బాధలు పోవు, నా పరిస్థితులు మారవు, నేను బాగుపడను, నా పిల్లలు మారరు, నా ఇల్లు మారదు, నా సంసారం మారదు, నా శరీరంలో రోగం తగ్గదు, నాకేంత ఇంకా ఎక్కువ అవుతుంది, షుగర్ ఏందో ఇంకా పెరిగిపోతుంది, బీపీ ఇంకా పెరిగిపోతుంది, గుండె దాడని ఇంకా పెరిగిపోతుంది అనుకుంటాం. ఇంకా పెరిగి టపమంటాం. షుగర్ పోయిద్ది, బీపీ పోయిద్ది, గుండె దాడ పోయిద్ది, ఆయాసం పోయిద్ది, అన్నీ బాగుపడతాయి. సమస్తాన్ని నూతన పరచగల నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. 3వది అపరాధ భావం సంగతి మాట్లాడుతున్నాను. బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నీతి నియమాలలో బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని మనస్సులో ఉవ్విళ్ళూరుతావో, నీకు ఈ టైపు మైండ్ ఎప్పుడైతే వచ్చిందో, ఇక వాడు నీ లిస్టు బయట వేసుకుంటాడమ్మా. వాళ్ళ లెక్కలో నువ్వు తెగుళ్ళు సోకిన వ్యక్తివి, వాళ్ళ లెక్కలో నువ్వు డేంజర్ వ్యక్తివి. అయ్యా, నువ్వు ఎప్పుడైతే ఆత్మని రక్షించాలి, దేవుని పని చేయాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్య ధ్యానంలో ఎదగాలి, దైవ సేవ చేయాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి, నేను దేవుని నామాన్ని మయంపరచాలి, దేవుని నామాన్ని ఊరేగించాలి అంటే ముందు చెప్పిన 2 వస్తాడు. ఈ 2 నువ్వు తప్పించుకుంటే 3వది వాడు వదిలే తంత్రము లేదా అస్త్రము అపరాధ భావం. ఇక నీ లిస్టు ముందేసుకుంటాడని చెప్పాగా, నీ వీక్ పాయింట్ల లిస్టు. ఇక ఎక్కడో చోట ఏదో సన్నివేశంలో నువ్వు ఎక్కడో చోట జారి పడేటట్టు నిన్ను శోధిస్తాడు వాడి పేరే శోధకుడు. వేట కుక్కలాగా పొంచుండి ఎక్కడో చోట నిన్ను చిక్కించుకుంటాడు. నోరు జారేటట్టో, కాలు జారేటట్టో, చెయ్యి జారేటట్టో, కన్ను జారేటట్టో.
కొంతమందికి ఏ పాపం ఉండదు, మితిమీరిన కోపం ఉంటుంది. ఆ కోపం ఎంత తీవ్రం అంటే వచ్చిందంటే బాధకుండా వదిలిపెట్టరు మనుషుల్ని. అది రేగిందంటే, బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా పెట్ట బాధకుండా వదిలిపెట్టరు. వాళ్ళు మళ్ళీ వ్యభిచారం చేయరు, ఇంకొకటి చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు, ఇంకేం చేయరు. కోపం వచ్చిందంటే కోటింగ్ పడాల్సిందే. కొంతమందికి కోపం ఒక వీక్నెస్, కొంతమందికి దుష్ట తలంపులు ఒక వీక్నెస్, శరీరేచ్ఛలు కొంతమందికి వీక్నెస్, లైంగిక ఉద్దేశాలు కొంతమందికి వీక్నెస్, భావోద్రేకాల్లో కొన్ని రకాలు ఉన్నాయి, అవి కొంతమంది వీక్నెస్. ఎంత పర్సనల్, బయటికి ఎవ్వరు అర్థం కారు, ఎవరికెవరు అర్థం కారు. అందరూ కూడా తెల్ల బట్టలు వేసుకొని పరిపూర్ణ పరిశుద్ధులా కనపడతారు. ఈ తెల్ల బట్టలను ధరించిన శరీరం ఉందే, అది ఉత్పత్తి చేసేదంతా పాపమని దేవుని గ్రంథం చెప్తుంది. పాపాన్ని ఉత్పత్తి చేసేదానికి ఇప్పుడు తెల్లబట్ట దొడిగామన్నమాట. ఒరే దరిద్రుడా, శరీరంగా తెల్ల బట్టలు దొడిగా పవిత్రంగా బతుకురా నీచుడా అని ఎవరికి చెప్తున్నావు? మన శరీరంగా అడిగి మనం కలిగి ఉన్న శరీరానికి చెప్తున్నాం. అర్థమైందా? సన్నివేశాలు మనకు ఎదురు కానంత వరకు పిల్లి కానీ అన్ని పనులు చేసినట్టు ఉంటుంది మన తంతు. సన్నివేశాలు ఎదురైనప్పుడు మన అసలు రంగు బయటపడుతుంది, మనలో దాగి ఉన్నటువంటి పాపము వ్యక్తమవుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనన్నా, నన్నెవరు రెచ్చగొట్టపోతే నా అంత మంచిది లేదన్నా, నన్నెవరు కదిలించకపోతే నా అంత మంచోడు లేడని. కానీ పని కట్టుకొని నన్నే వచ్చి కదిలిస్తారు, అది నా బాధ అన్నా. అంటే నీ బుద్ధి ఆడోసాట బయటపడుతుంది. ఎక్కడ నువ్వు దొరుకుతావో, ఎక్కడ నువ్వు వీక్ అవుతావో, ఎక్కడ నువ్వు బెండ్ అవుతావో ఆ లిస్టు నీ దగ్గర కూడా లేదు, కానీ నీ శత్రువగు సైతానుగాడి దగ్గర ఉంది. ఇది నిజం. అడుగులు జారిన వేళ, అపరాధము జరిగిన వేళ, పొరపడిన వేళ, పొరపాటు మీరు పడాలి, లేకపోతే దీన్ని ఆధారం చేసుకొని పాపం చేయాలి అని నేను చెప్పట్లేదు నాయన. ఈ జీవన యాత్రలో జరుగుతున్న పోరాటంలో, నీ మనసు మీద దుష్టుడు చేసే దాడుల్లో, శరీరేచ్ఛలను రెచ్చగొట్టి నిన్ను బలహీనపరచాలని వాడు చేస్తున్న కుట్రలలో, ఎక్కడో చోట, ఏదో ఘట్టంలో, ఏదో సందర్భంలో, ఏదో ఒక విషయంలో నువ్వు డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడినప్పుడు, శత్రువు నిన్ను శోధించి గెలిచినప్పుడు, వాని నుండి నీవు తప్పించుకోవటానికి యేసయ్య రక్తము, యేసయ్య రెక్కలు, యేసయ్య పాదాలే నీకు ఆశ్రయం, నాకు ఆశ్రయం, మనకు ఆశ్రయం. పాపం చేయొద్దు, అది ఎప్పుడూ మంచిది కాదు. పాపం ఎప్పుడు మనకి ఇబ్బందినే తీసుకొచ్చింది, కానీ ఎప్పుడు మంచిని తీసుకురా. కానీ కొన్నిసార్లు మనం టెంప్టేషన్కి గురవుతాం, బలహీనపడతాం, శోధించబడతాం, డిస్టర్బ్ అవుతాం. చేయొద్దు అని జాగ్రత్తగానే మనల్ని మనం భద్రం చేసుకుంటాం. కానీ కొన్ని సన్నివేశాలు వాడు మన ముందుకు తీసుకొచ్చి మన అడుగులు జారున్నట్లు మనల్ని శోధిస్తాడు. అలాంటి తరుణములు ఎదురైనా కూడా బిడ్డ, నీవు నేను మనం గ్రహించాల్సిందంటే యేసయ్య రెక్కల కిందికి పరిగెత్తాలి. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. మృగతృష్ణ అంటే తెలుసా? ఎండమావి అని అర్థం. ఈ జగం ఒక ఎండమావి లాంటిది. ఇందులో దాహం ఎంత తీర్చుకోవడానికి ట్రై చేసినా దాహం తీరదు, తృప్తి కలగదు. ఈ లోకం అలాంటిది, ఈ శరీరం అలాంటిది. తినుట చేత కడుపు తృప్తి చెందదు, వినుట చేత చెవి తృప్తి చెందదు, చూచుట చేత కన్ను తృప్తి చెందదు, అనుభవించుట చేత శరీరము తృప్తి చెందదు. దాన్ని తృప్తి పెట్టే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటుంది, దాన్ని సంతోష పెట్టే కొద్ది ఇంకా వాంఛలు అధికమవుతాయి తప్ప కంట్రోల్ కావు. ఈ జగమొక పెను, పెను అంటే పెద్ద, మృగతృష్ణయని అంటే ఇదో ఈ జగం ఒక పెద్ద ఎండమావి అని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే పరుగులు తీయగా చోద్యం బాయను. అది పనికిరాంది కదా, పనికి మాలింది కదా, హేయమైంది కదా అని తెలుసు. నేను ఎరుగున్నాను, ఇతరులకు కూడా నేర్పాను, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాను, పెద్ద పెద్ద మాటలు చెప్పాను.
అన్నీ చెప్పి నేను మళ్ళీ వ్యర్థమైన దానికోసం ఆరాటపడుతున్నా. నాకు అది దక్కలేదు, ఇది దక్కలేదని అందుకోవటానికి పొందుకోవటానికి ఆలోచన వస్తుంది నాకు. దేవా, ఏమైంది నాకు? ఎందుకు అది వ్యర్థమైందని తెలిసి కూడా దాని వైపుకే నా మనసు లాగుతుంది? నాకు ఆశ్చర్యం నాయనా. ఈ జీవన పోరాటములో, జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ. అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు. నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై, వాక్యానికి దూరమై, శరీర క్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు. అప్పుడు నీ గుండె గాయమైపోయింది. నేనేనా ఇలా అయిపోయింది? నేనేనా ఇంత దిగజారింది? నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది? నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు అసహించుకుని నువ్వు అనుకున్న ప్రణాళికలు చేయటం మానేస్తావు. నువ్వు అనుకున్న ఆలోచనలు చేయటం మానేస్తావు. నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు, నిరుత్సాహపడిపోతావు. నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు. కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు, దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను, ప్రభువుని ఇంత గాయపరిచిన నేను, ప్రభువుకు నచ్చని పని చేసిన నేను, ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను, ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను, లోకానికి పనికిరాను, యేసయ్యకు పనికిరాను, చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గవాడు యూదా ఇస్కరియోతు. సాతాను ఆలోచనకు చోటిచ్చాడు. చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు. తప్పు ఆలోచనకు చోటిస్తున్నావు అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా వినలేదు. బలహీనపడ్డాడు. తన ప్రియ గురువు ప్రాణప్రదుడైనటువంటి ప్రభువుని వెళ్ళి 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు, యేసయ్యని అరెస్ట్ చేశారు, ముద్దుతో అప్పగించాడు, యేసయ్యని అప్పగించాడు. వాళ్ళు సిలువకు తీసుకెళ్లారు. ఇక ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే. అప్పగించిందాక ఒక శోధన, అప్పగించినాక ఇంకొక శోధన. పాపం చేసిందాక ఒక శోధన, పాపం చేసినాక ఇంకొక శోధన. ప్రభువుని వాని కళ్ళ ముందే కొడుతుంటే, రక్తం గారేటట్టు కొడుతుంటే వాడిని హృదయంలో కదలికొచ్చింది. అరే, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, పెద్ద మహాపాపం చేశాను. ఆయన చేత విరిచి ఇచ్చిన రొట్టెలు తిన్నాను, దుర్మార్గుడిని. ఆయన ఉపదేశం విన్నాను, ఆయన ప్రక్కలో పండుకున్నాను. ఆఖరికి ఇందాక కూడా రొట్టె విరిచి నాకు ఇచ్చాడు నా ప్రభు. నా కడుపు నింపాడు నా ప్రభు. నన్ను ప్రేమించాడు నా ప్రభు. నేను దొంగనని తెలిసి కూడా నాకే సొమ్ము సంచిచ్చాడు. అంతము వరకు నా ప్రభు నన్ను ప్రేమించాడు. నేనెందుకు ఇంత నీచమైన పని చేశాను, నేనెందుకు ఇంత అపరాధం చేశాను, నేను ఎంత పాపిని అని ఏడవటం మొదలుపెట్టాను. ఏడ్చి యేసయ్య దగ్గరికి వస్తే ఒక రకంగా ఉండేది. ఏడుస్తూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు, యాజకుల దగ్గరికి వెళ్ళి, మీ డబ్బు మీరు తీసుకోండి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని ఆయనను వదిలిపెట్టండి అన్నాడు. మేము ఇవ్వాల్సింది ఇచ్చాం, చేయాల్సింది చేశాం, బా ఇంకా జరగదు అన్నారు. ఏం చేయాలో వాడికి అర్థం కాల. ఆ సొమ్ము తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి, ఇక ఎక్కువైపోతుంది వాడికి అపరాధ భావం, ఎక్కువవుతున్నప్పుడు వానికి ప్రభువు కనపడలా. వాని మనసుకు చావు కనపడింది. ఇక చావే శరణం, చావే కరెక్టు, చావే ముఖ్యం, చావే 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 చావే. సాతాను కుట్ర. చేసినంతసేపు ఒక శోధన, చేసినాక ఇంకొక శోధన. చచ్చిపో. ప్రభువు నిన్ను క్షమించడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి, నువ్వు మామూలుడివి కాదు, నువ్వు అంత పని చేసావు, ఇంత పని చేసావు, ఏసయ్యను అప్పచెప్పేశావు. నువ్వు నీ మనసు దగ్గర కూడా వచ్చి నువ్వు ఇంత పని చేసావు, ఏసయ్యను దుఃఖపెట్టావు, ఏసయ్యని గాయపరిచావు, ఏసయ్య కళ్ళ ముందు నువ్వు తప్పు చేసావు, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు ఇలా అన్నావు, ఇలా ఆలోచన చేసావు, నువ్వు అలా చేసావు, ఇలా చేసావని నువ్వు చిన్న పొరపాటు చేసినా దాన్ని భూతద్దంలో చూపించి నీ మనసు కృంగి నీ అంతటా నువ్వే చావుని వెతికేటట్టు,
దేవుని ముందుకెళ్ళి హృదయపూర్వకంగా దేవా నన్ను చంపు, దేవుడు ముందుకెళ్ళి కూడా క్షమించు కాదు, నన్ను చంపు అనే పరిస్థితికి నువ్వు వచ్చేటట్టు చేస్తావు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి? దానికి వాడు అపరాధ భావమును వాడుకుంటాడు. ఇక అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఈ అపరాధ భావం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో రెండు జరుగుతాయి. ఒకటి, నువ్వు చేయాలనుకున్న దేవుని పని ఆగిపోయింది. ఇక మనస్సాక్షి ఒప్పుకోదు. ఎవరికన్నా యేసయ్య గురించి చెప్పబోతే నువ్వు బాగున్నావా, నువ్వు కరెక్ట్గా ఉన్నావా, బట్ చూడు ఎట్లా వేస్తాడో లంకె, పక్కన ఎట్టేస్తాడో చూడువాడు. నువ్వు బాగున్నావా, నీ పద్ధతులు నువ్వు మార్చుకున్నావా, అసలు నీకు మారు మనసు ఉందా, అసలు నువ్వు క్రమంగా ఉన్నావా, నువ్వే వంకర టింకరగా ఉండి నువ్వు ఎదుటోడికి నీతులు చెప్తున్నావు, నోరు మూసుకోరా పుల్లయ్య అంటాడు. ఎక్కడ జరిగింది ఇది? బయట ఎవడో వచ్చి చెప్పడు, నీ మనసులో నుంచే వాడు ప్రేరేపిస్తాడు. ఇక అది నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ డౌన్ అయింది. చెప్దాం అనుకొని కూడా నా బతికే బాగలేదు, నేనే వంకర టింకరగా ఉన్నాను, ఏం చెబుదాంలే అని సర్దుకుంటాం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఇలాంటి శోధనలు మీకు వచ్చినాయా, రాలేదా? వస్తే చేతులు ఎత్తండి. లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తండి. నాకు వచ్చిందన్నయ్య ఇట్లాంటి పరిస్థితి, నేనే సరిగా లేను, నేను ఇంకెదుటి వాళ్ళకి ఏం చెప్పేది, నేనే సరిగా లేను, నేను ఇంకెదుటి వాళ్ళకి మంచినేం బోధించేది. నీ మనస్సాక్షి నిన్ను పొడిచిద్ది, అట్లా వాడు నిన్ను శోధిస్తాడు. ఇక నువ్వు సువార్త చెప్పలేవు, ప్రశాంతంగా ప్రార్థన చేయలేవు, వాక్యం దగ్గరకు పోలేవు ధైర్యంగా. దేవుని పనిలో పాలిభాగస్తురాలు చూడండి. ఒక్క అపరాధ భావం తీవ్రమైతే ఎన్నిటికి గండి పడుతుందో చూడు. ఏమో టైంపాస్ కోసం చెప్పట్లా నేను, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ప్రార్థన చేయబుద్ధి కాదు, ప్రభా అని మోకాళ్ళు ఏ బుద్ధి కాదు. ఎందుకంటే పెద్ద పరిశుద్ధరాలు వచ్చింది, ఇక మోకాళ్ళు వేస్తుంది. నటన, వేషధారణ, నువ్వు చేసింది ఏంది? మళ్ళీ దేవుని ముందుకు వచ్చి స్తోత్రం అని ఎట్ట చెబుతావు? సిగ్గుందా నీకు? నువ్వు స్తోత్రాలు చెప్తే ఆయన వింటాడా? ఇంత పాపివి నువ్వు, ఇంత నీచుడివి నువ్వు, ఇంత దౌర్భాగ్యుడివి. నీ ప్రార్థన వినబడిద్దా? మోకాళ్ళు వేయి కూడా లేచి వెళ్ళిపోతావు. ఎందుకు? అపరాధ భావం తీవ్రమైంది. కానీ పరిశుద్ధాత్మ ఏం చెబుతాడో తెలుసా? లేచి వెళితే కాదురా, నువ్వు మోకాళ్ళు వేసి నిలబడు, ఆయన దగ్గరికే రా. దప్పికొనిన వాని నీళ్ళ యొద్దకు రానిమ్ము, ఉచితముగా జీవజలములు పుచ్చుకొన నిమ్ము అన్న ప్రభువే. మలినపరచబడిన వాని నీళ్ళ యొద్దకు రానిమ్ము, నేను వాణ్ణి గడుగుతాను. నా రక్తం యొద్దకు రమ్మను, నేను వాణ్ణి గడుగుతాను, శుద్ధి చేస్తాను. పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ రక్తమును ఆశ్రయించాడు, ప్రభువుకు అడిగాడు, మళ్ళా లైఫ్ ఇచ్చాడు. యూద రాకపోయినే. కాబట్టి మొట్టమొదటిది అవమానము, రెండవది అనుమానము, మూడవది అపరాధ భావం, వాడి తంత్రాలు. అపరాధ భావము అతి, అపరాధ భావం ఎక్కువ చేస్తాడు. నువ్వు అనుకున్న ఆలోచనలన్నిటి మీద నీళ్లు చల్లుతాడు. నీకేం చేయబుద్ధి కాదు, సిగ్గుగా ఉంటుంది. మళ్ళీ జనం ముందు మామూలుగానే ఉంటావు, కానీ పర్సనల్ లైఫ్, నీ లైఫ్ నీకు తెలుసు కాబట్టి సిగ్గేస్తుంటుంది. ప్రార్థనకి అదే ఫీలింగ్, ముఖం జల్లదు, వాక్యం దగ్గరికి రాలేవు, వాక్యం వినలేవు, మోకాళ్ళు వేయలేవు, సువార్త చెప్పలేవు, అన్నిటికీ గండి పడిద్ది. దేవుని సన్నిధిలో కూర్చోలేవు, దేవుని సన్నిధిని వెతకలేవు, అన్నిటికీ పడింది. మరి దీని విరుగుడేంది? సావేనా? అలాంటి విషపూరిత ఆలోచనలు కూడా వస్తాయా రావా? నేను ఎదుర్కొన్నానన్న అలాంటి శోధన అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నీవింత బలహీనుడివి, బతకటం వేస్ట్, నువ్వింత బలహీనరాలివి, సస్తే పోయిద్ది అనే ఆ స్థాయి ఆలోచన. అదిగో చూసారా, నేను ఒట్టిగా చెప్పట్లా. పరిశుద్ధాత్ముడు మన హృదయములు ఎరిగిన వాడు ఆయన. అందుకు మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే చావు కోసమో, లేకపోతే ప్రార్థనకు దూరంగా అయిపోవటమో, దేవునికి దూరంగా అయిపోవటమో కాదు.
అపరాధం చేశాడు, తేడా పడ్డాడు, బలహీనపడ్డాడు. పరిగెత్తుకుంటా ప్రభు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడ్డాడు, బోరున ఏడ్చాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, మంటి పురుగులమని జ్ఞాపకం చేసుకుంటాడు, అల్పులమని జ్ఞాపకం చేసుకుంటాడు, బలహీనులమని జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా అనుకుంటా పోయాడు. పాపములో పుట్టిన వాడినయ్యా, పాపములోనే అమ్మ నన్ను గర్భానం మోసింది, నాకు తెలియలేదయ్యా నాలో పాపం పనిచేస్తుంది. అయ్యో దేవా, నేనేనా ఈ పని చేసింది, నేనేనా ఇలా అయిపోయింది, నేనేనా ఇంత నీచంగా దిగజారింది, ఒక నరహత్యకు నిరపరాధి రక్తముకు నేను కారణమయ్యానా, ఒక నిర్దోషైన నా సైనికుని చావుకు నేను కారణమయ్యానా, అయ్యో వాని భార్యను నేను ఆశించానా, నాకు లేకపోయారా, దేవా ఎంత పాపం చేశాను, ఎంత పాపం మూట కట్టుకున్నానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని పరిగెత్తుకుంటా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. దావీదును గూర్చి దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని. దేవుని చిత్తానుసారమైన మనస్సులో అతిక్రమము జరిగినప్పుడు దేవుని పాదముల యొద్దకు పరిగెత్తే అలవాటు ఉంటుంది. చావుకో, తాడుకో, చీరకో, చున్నీకో కాదు, ఉరికొయ్యకు కాదు, ఉరికి కాదు పోవాల్సింది. ఆయన పాదాల దగ్గరికి పోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, గట్టిగా ఏడవాలి. దేవా నేను కోరుకోలేదు, నేను అనుకోలేదు, నేను నీ బిడ్డగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా రోషంగా అగ్నిగా బతుకుదామను, కానీ దురదృష్టవశమున శోధన కాలమందు నేను బలహీనపడి తిని ప్రభు, నన్ను క్షమించు ప్రభు, నన్ను అసహించుకోవని నేను అనుకుంటున్నాను, నన్ను అర్థం చేసుకోయ్యా. దేవా నీ దగ్గర ఏ తప్పు లేదు, తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడతావు, నేనే ఉన్న దోషమంతా నాదే ప్రభు, నన్ను క్షమించు, నీవు త్రోసి వేస్తే నాకు దిక్కెవరు. ఎంత బాగా అడిగాడు భక్తుడు. శత్రువునైనే నుండిన నాడే నన్ను గావగ బలి అయిన దయాళు, దాసుని దోషము లెంచకుమయ్యా, నీ దాసుని దోషాలు లెక్క కట్టకయ్యా, కొట్టివేయ్యా, తుడిచివేయ్యా, కడిగేయ్యా, పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా. నేను బతకలేను ప్రభువా, నువ్వు త్రోసివేస్తే బతకలేను ప్రభువా, నువ్వు అసహించుకుంటే బతకలేను ప్రభువా, నీ పని చేయకుండా బతకలేను ప్రభువా, నీ చిత్తము నెరవేర్చకుండా బతకలేను ప్రభువా. ముందుగానే దేవుని పాదాల దగ్గర పరిగెత్తి దేవునితో సమాధాన పడాలి. అసలు ఇవన్నీ జరగక మునిపే దేవునికి అప్పగించుకోవాలి. దేవా దుష్టుని చేత నన్ను బడనీయొద్దు, పాపములో నన్ను బడనీయొద్దు, తెలివి తక్కువ దాన్ని తెలివి తక్కువ వాడిని, జ్ఞానం లేని దాన్ని జ్ఞానం లేని వాడిని, ఆకర్షణలకు నేను అలాగా మాయాసంత ఆకర్షణలకు పసిపిల్లలు ఆకర్షించబడ్డట్టు ఆకర్షించబడతానయ్యా. నా తండ్రిగా నా తల్లిగా నువ్వే నన్ను గాయి ప్రభువా, నన్ను గాయి ప్రభువా, నీ రెక్కల్లో నన్ను దాయి ప్రభువా, మాయాసంత ఆకర్షణలకు నన్ను పోనీయకు ప్రభువా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని ముందే మనం దేవుని పాదములను పట్టుకుని ఎడవాలి. ఆయన పాదాలు ఆశ్రయించి సరి చేసుకోవాలి, మెళకువగా ఉండాలి. అయినా అడుగులు జారితే ఇది పద్ధతి. బిడ్డలారా అందరూ వేలాది మంది వింటారు ఈ వేళ. అందుకే చెప్తున్నాను, నేను పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను. సంధివ్వకండి సైతానుకి. అపరాధ భావం మంచిదే, కానీ అది అతి అయిందంటే చావుకెళ్ళిద్ది. నీ మనసు చచ్చిపో ఉంటుంది. వాడు అదే నెగిటివిటీ నీ మీదకి పంపిస్తూ ఉంటాడు, వ్యతిరేకత నీకు వచ్చేటట్టు చేస్తాడు, నీ మనసు మీదకి యుద్ధం చేస్తాడు. నువ్వు చేయాల్సింది దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని దగ్గర ఆయన రక్తమును ఆశ్రయించాలి, కడుక్కోవాలి, ప్రభువుతో సమాధాన పడాలి, మళ్ళా కార్యోన్ముఖుడవై మళ్ళా యుద్ధం మొదలు పెట్టాలి. కార్యోన్ముఖురాలివై మళ్ళా ఛాలెంజ్ తీసుకోవాలి, మళ్ళా రోషముగా దేవుని కోసం నిలబడాలి. అంతేగాని కృంగిపోకూడదు, బలహీనపడకూడదు, ధైర్యం విడవకూడదు. నీ మనసు అంటది తెలియక చేస్తే క్షమిస్తాడు, నువ్వు తెలిసే చేశావు కదా. తెలిసి చేసినా తెలియక చేసినా తెలివిలో చేసినా తెలివి లేక చేసినా జరిగిపోయింది ఇక దాని గురించి కూర్చుంటే కాదు. కృంగిపోయి నిరుగారిపోయి నిరుత్సాహపడిపోయి ఏడుస్తా కూర్చుంటే కాదు. వాట్ నెక్స్ట్ అంటే యేసయ్య రక్తము, యేసయ్య పాదాలే ఆశ్రయం.